హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మీకోసం పప్పు లేకుండా సాంబార్ చేయడం ఎలాగా అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. సో దీనికోసం ఏంటి అంటే కాయగూరల్లోని గుమ్మడికాయ, సొరకాయ, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, దొండకాయ, బెండకాయ. నెక్స్ట్ పేస్ట్ కోసం అంటే మనం చిక్కగా ఉండాలి కదా, పప్పు లేదు కదా దీంట్లో. సో మనం ఏంటి అంటే సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, తెల్ల నువ్వులు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా జీలకర్ర పొడి పెనం మీద వేయించుకున్నాను. కొద్దిగా సాల్ట్ అండ్ కారము, కరివేపాకు, పులుపు కోసం నిమ్మకాయ. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూసారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు దీంట్లో కాయగూరల ముక్కలు మొత్తం వేసేస్తున్నాను. కాయగూరలు వేసేసిన తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకని అంటే సాల్ట్ వేసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ ఇంకా మంచిగా వస్తుంది, త్వరగా మగ్గిపోతాయి అన్నమాట కాయగూర ముక్కలు మొత్తం. ఇప్పుడు మొత్తం ఒకసారి పైకి కిందకి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది మిక్సీ చేసుకొని పౌడర్ చేసేసుకుందాము. చూసారు కదా, మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసేసాను. చూసారు కదా, వెజిటేబుల్స్ మొత్తం కుక్ అయిపోయింది, సాఫ్ట్గా దిగిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇంకొక బాండీ తీసుకున్నాను సో సాంబార్ పెట్టడానికి. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ క్వీన్ వెజల్లోని ఇది పెద్దదండి కెపాసిటీ. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా మాత్రమే కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను, 1 స్పూన్ ఆయిల్ చూడండి. సో ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు. సో ఇప్పుడు మనం పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఆ తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా తక్కువగా అయితే కనుక ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం మరగనిస్తే సరిపోతుంది. బాయిలింగ్ పాయింట్కి వచ్చేగానే ఇంకా ఆఫ్ చేసేసి స్టవ్ మనము కొత్తిమీర వేసి దింపేసుకుంటే సరిపోతుంది. ఓకే, సాంబార్ అయిపోయిందని చూద్దామా. అంతే, ఇప్పుడు మనం నిమ్మకాయని పిండుకుందాం.